హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధి కూలీలకు సంబంధించి ఒక అదిరిపోయే శుభవార్త అయితే రావడం జరిగిందండి. పెండింగ్ నిధులైతే కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతున్నట్లయితే సమాచారం అండి. దాదాపు 1805 కోట్లు పెండింగ్ నిధులనేవి కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేసినట్లయితే సమాచారం. ఈ డబ్బులనేవి మీ బ్యాంక్ ఖాతాలో జమ అయ్యాయా లేదా, మీరు ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేటువంటి పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో అయితే ఉంటుంది. మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు వన్ బై వన్ అయితే అర్థమవుతుంది. అదేవిధంగా మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఉపాధి హామీ డబ్బులు అనేవి మీ బ్యాంక్ ఖాతాలో జమ అయ్యాయా లేదా మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదండి. మీ మొబైల్లోనే మీరైతే మీ యొక్క స్టేటస్ని చెక్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా అనేది నేను మీకు వన్ బై వన్ అయితే తెలియజేస్తాను. దీని కొరకు మీరు మీ మొబైల్లో ముందుగా మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం అని టైప్ చేసినట్లయితే సో మీకు వెబ్సైట్ అయితే రావడం జరుగుతుందండి. దాన్ని ఓపెన్ చేసుకున్నట్లయితే ఇంటర్ఫేస్ అనేది ఏ విధంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేసుకున్నట్లయితే ఇక్కడ డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుందండి. మీ యొక్క జిల్లానైతే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే మా జిల్లానైతే ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి, సో ఇక్కడ అన్ని జిల్లాలు అయితే ఉంటాయి. సో అందులో మీ జిల్లా ఏదైతే ఉంటుందో అది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఓకేనా, జిల్లాని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత ఇక్కడ బ్లాక్ అని అయితే అడగడం జరుగుతుందండి. సో బ్లాక్ అంటే ఏంటంటే మీ యొక్క జిల్లాకి సంబంధించి బ్లాక్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీ బ్లాక్లు అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. సో చూస్తున్నారు కదా, కొంచెం పైకి స్క్రోల్ చేసుకున్నట్లయితే అన్నీ ఇక్కడ రావడం జరుగుతుంది. నేనైతే మా బ్లాక్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నానండి. బ్లాక్ అంటే మీ యొక్క మండలం. సో మీ మండలం ఏదైతే ఉంటుందో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఓకేనా, నేనైతే మా బ్లాక్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు మీ యొక్క మండలాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత కొంచెం జూమ్ చేసినట్లయితే ఇక్కడ పంచాయతీస్ అనేది ఉండడం జరుగుతుందండి. సో మీ యొక్క పంచాయతీ, మీ యొక్క మండలానికి సంబంధించి ఏదైతే పంచాయతీ ఉంటుందో దాన్ని మీరైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఓకే, నేనైతే మా పంచాయతీని సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు పంచాయతీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుందండి. ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, స్క్రీన్ పైన నేనైతే మార్క్ చేస్తున్నాను. ఒకసారి అయితే చూడండి, జాబ్ కార్డ్ రిజిస్ట్రేషన్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇక్కడికి మీరు వెళ్ళి ఇక్కడ థర్డ్ ఆప్షన్ జాబ్ కార్డ్ ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ అనేది ఉండడం జరుగుతుంది. దాన్ని అయితే మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుందండి. నేనైతే క్లిక్ చేసుకుంటున్నాను. ఒకసారి అయితే చూడండి, జాబ్ కార్డ్ ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ని మీరు క్లిక్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఏ విధంగా రావడం జరుగుతుందండి. ఎవరైతే ఉపాధి హామీ కూలీ పథకానికి వెళ్తూ ఉన్నారో వారందరికీ యాక్టివ్ అనేది ఉండడం జరుగుతుంది. ఎవరికైతే యాక్టివ్ లేదో వాళ్ళందరూ ఉపాధి హామీ పథకానికి వెళ్ళట్లేదనైతే అర్థమండి. సో ఓకేనా, సో మీరు ఇక్కడ ఈ ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేసుకున్నట్లయితే మీ పేర్లు అనేవి కూడా ఇక్కడ రావడం జరుగుతుందండి. సో మీరు చాలా పేర్లు అయితే ఉంటాయండి. ఇక్కడైతే మీరు మీ యొక్క పేరు అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సపోజ్ నేను ఒక పేరు అనేది ఎంపిక చేసుకొని నేనైతే మీకు చూపిస్తాను ఏ విధంగా డబ్బులు అనేది చెక్ చేసుకోవాలి, మీకు పడ్డాయా లేదనైతే. సో ఓకేనా, మీకు మీ యొక్క స్టేటస్ రావాలంటే సో మీ యొక్క పేరుకి సంబంధించి పక్కనే సో ఇక్కడ బ్లూ కలర్లో ఉంటాయండి. సో చూస్తున్నారు కదా, నేనైతే మార్క్ చేస్తున్నాను. జాబ్ కార్డ్ ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ అయితే ఉండడం జరుగుతుంది. సో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకుంటేనే సో ఇక్కడ మీ పేరు స్ట్రైట్గానే ఉంటుంది. సో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకుంటేనే మీ యొక్క స్టేటస్ అనేది రావడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీ పేరుకి లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది, దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా. అయితే మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుందండి. ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేసుకున్నట్లయితే సో మీకు పేమెంట్ అనేది పడిందా లేదా అనేది పూర్తిగా అయితే సమాచారం అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఓకేనా, సో ఇక్కడ చూసుకున్నట్లయితే నేను మార్క్ చేస్తున్నాను. ఒకసారి అయితే చూడండి, ఈ ఏప్రిల్ నెలకు సంబంధించి పేమెంట్ అనేది ఇక్కడ పడుందండి. చూస్తున్నారు కదా, 6వ తేదీ 4వ నెల 2026, అదేవిధంగా 13వ తేదీ 4వ నెల 2026, 20వ తేదీ 4వ నెల 2026. సో ఈ తేదీల్లో అయితే పేమెంట్ అనేది వాళ్ళ యొక్క బ్యాంక్ ఖాతాలో క్రెడిట్ కావడం జరిగిందండి. ఒకరోజు కూలీకి వెళ్తే 302 రూపాయలు జమ కావడం జరిగింది. 5 రోజులు కూలీకి వెళ్తే 1250 రూపాయలు జమ కావడం జరిగింది. 4 రోజులు కూలీకి వెళ్తే 1103 రూపాయలు అయితే వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి జమ కావడం జరిగిందండి. సో ఈ విధంగా వారి యొక్క అమౌంట్ అనేది దశల వారీగా వారి యొక్క బ్యాంక్ ఖాతాలోకి జమ కావడం జరిగింది. సో ఈ విధంగా ఉపాధి హామీ పథకానికి సంబంధించి పెండింగ్ నిధులు అనేవి బ్యాంక్ ఖాతాలో జమ అవుతున్నాయండి. మీకు జమ అయ్యాయా లేదనేది మీరు మీ యొక్క మొబైల్లో ఈ విధంగా ప్రాసెస్ అనేది చేసి తెలుసుకోండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఈ ఉపాధి హామీ పథకానికి సంబంధించి
కొన్ని కొత్త రూల్స్ అనేవి కూడా కేంద్ర ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టినట్లయితే సమాచారం అండి. అవి గనక ఒకసారి చూసుకున్నట్లయితే కొత్త కూలీ రేటు అంటే ఒక రోజు గనక మీరు పనికి వెళ్ళినట్లయితే రూ. 307 మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి జమ కావడం జరుగుతుంది. పని దినాలనేవి కూడా పెంచినట్లయితే సమాచారం అండి. 100 రోజులు ఉండగా దాన్ని 25 రోజులు అదనంగా పెంచి 125 రోజులు పని దినాలనేవి చేసినట్లయితే సమాచారం. సో ఓకేనా, ఈ విధంగా కొత్తగా కొన్ని రూల్స్ అనేవి కూడా యాడ్ కావడం జరిగిందండి. సో ఈ విధంగా ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో మీరు ఎన్ని వరకు చూసినా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.